श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఇప్పుడు 2025 సంవత్సరం ఆగస్టు నెల మొదటి రాశి మేషరాశి. ఆగస్టు నెల 2025 సంవత్సరం మేషరాశి ఫలాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ఆరింట కన్యలో మంచి లాభస్థానంలో బాగా మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కుజుడు కానీ శని కానీ ఎంతసేపు ఏదో బాధ పెడతాడు అనేటువంటి భయం చాలామందికి ఉంటుంది. ఏదైనా కష్టం వస్తారే నాకేదో శని పట్టాడ్రా, కాదు ఏదైనా రోగం వస్తే ఏదో కుజుడు పట్టాడ్రా. కుజుడు శని దుర్మార్గులు కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా మనకు మంచి చేసేవాళ్లే. మంచి టైంలో వాళ్ళు చేసినంత మంచి ఎవరు చేయరు. అది తెలియక ఏమనుకుంటున్నారు, శని పట్టాడురా. శని ఎప్పుడు కూడా కన్న తండ్రి కొడుకుని ఎట్లా ప్రేమగా చూస్తాడు అట్లా చూస్తాడు. ప్రతి వ్యక్తికి ఇల్లు స్థలమో పొలమో భూమి కావాలి. ఈ భూమి అంటే ఎవరు? జన్మనిచ్చిన తల్లి కంటే 33 కోట్ల జీవరాశులకి ఉపయోగపడే తల్లి భూదేవత. భూమిపుత్రో యమశ్చ సహా. భూమి యొక్క కుమార్తె అవుతోంది కుజుడు. కాబట్టి అటువంటి కుజుడు పూర్తిగా బాగున్నాడు. అయితే ఈ రాశికి వచ్చేప్పటికల్లా తృతీయంలో శుక్రుడు ఉన్నాడు. కుజుడు శుక్రుడు రాహువు ఏకాదశిలో ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత ఉపయోగం ఏమిటి? శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగటానికి, ఇంట్లో అవసరమైనటువంటి ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులు, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన బంగారపు వస్తువులు కొనుక్కుంటానికి, ఇల్లు ఎంతో కళకళలాడేట్లుగా చేయటానికి ఉపయోగపడేటువంటి వాడు శుక్రుడు. తర్వాత ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత చదువు, చదువు తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత వివాహం, ఉద్యోగం వివాహం అయిన తర్వాత ఇల్లుగా ఉండాలి, ఇల్లు కావాలి. గృహము గృహిణి అన్నారు. ఆ ఇల్లు బాగుంటే ఆ గృహిణి బాగుందని అర్థం. ముందు ఇల్లు కావాలంటే కుజుడు బాగుండాలి. రాహువు ధనాన్ని ఇచ్చేవాడు. ఏకాదశంలో రాహువు అంటే రావాల్సిన ధనమే కాకుండా మీకు ఎక్కడ ఎందులోనైనా సరే ఎదురు లేకుండా డబ్బులు వస్తాయి. కానీ వీటిని చెడగొట్టేవాడు ఉన్నారు. ఎట్లా అంటే కేతువు, రవి, బుధుడు, గురువు, శని. ఇప్పుడు ఏమైంది? 4-5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. శని వల్ల వచ్చిన డబ్బులు అనవసరంగా దండగ్గా ఖర్చు అయిపోతాయి. ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వటము, డబ్బులు పోగొట్టుకోవటము. కాదండి వెళుతూ ఉండగా ఏ యాక్సిడెంటో జరిగి ఏ కాలో ఇరగిందనుకుందాం, కొంచెంసేపు ఏమవుతుంది, మంచంలో ఉంటాం. 3 నెలలో 4 నెలలో డాక్టర్ లేవద్దంటాడు. సంపాదించే సంపాదన పోతుంది, ఖర్చు పెరుగుతుంది. శని వల్ల అట్లాంటి సమస్యలు అవడానికి, చదువుకునే పిల్లలకు చదువు సాగకుండా ఇబ్బంది పడటానికి, రవి బుధులు బాగుండకపోవటం చేత వ్యాపారస్తులకి వ్యాపారం సరిగా సాగకపోవటం, కేతువు బాగుండకపోవటం చేత కేతువు వల్ల నువ్వు ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడి నువ్వు చేసే వృత్తిలో నువ్వు లాభం పొందటానికి తగినట్లుగా మాట్లాడలేకపోవటానికి అవకాశం వస్తుంది. ఇది గోచారం. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గోచారం ఒకటి, 2 గ్రహచారం. గోచారం అంటే జన్మ నక్షత్ర రీత్యా చెప్పేది గోచారం. జన్మ నక్షత్ర రీత్యా చెప్పేది గోచారం. గ్రహచారం ఎట్లా ఉంటుందా అంటే జన్మ లగ్నం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, దాని ద్వారా
జన్మలగ్నం. జన్మలగ్న రీత్యా జరిగేది గ్రహచారం. కాబట్టి దాదాపుగా 100కి 30 వంతులు బాగుంది. మిగతాది బాగాలేకపోవటం చేత మిగతా గ్రహాలకు తగిన శాంతి, జన్మలగ్న రీత్యా కూడా శాంతి చేసుకోవటం ఇట్లా చేసుకున్నట్టయితే మీకు రావాల్సిన లాభం రాకుండా పోకుండా వచ్చేది రాబట్టుకుంటారు. నష్టం లేకుండా ఉంటారు. మీరు జాగ్రత్త పడ్డవాళ్ళు అవుతారు. ఇది ఇట్లా జరిగితే మీరు జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. స్వస్తి.